నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పార్టీలో సభ్యుడే ఉండక్కర్లేదు, నేత వ్యక్తిగత బలంతో సంబంధమే లేదు, లోకలా నాన్ లోకలా అనేది కూడా అనవసరం. జనంలో తిరుగుతారా లేదా అనేది అప్రస్తుతం. టిక్కెట్టు కావాలంటే డబ్బు కొట్టాల్సిందే. ఎంపీ అభ్యర్థి అయితే 100 కోట్లు, ఎమ్మెల్యే అభ్యర్థి అయితే 50 కోట్లు ఖర్చుకు రెడీగా ఉండాలి. ఇందులో పార్టీ ఫండ్ ఎంత, నువ్వెంత ఖర్చు పెడతావు అనే లెక్కలు వేరే. ఓవరాల్గా పార్టీల అభ్యర్థులు అడుగుతున్న మొదటి ప్రశ్న ఒకటే, ఎంత పెట్టుకుంటావు అనేది మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఇప్పుడు ఇదే ఫార్ములాను అప్లై చేస్తున్నాయి. డబ్బు పెట్టుకోగలిగితేనే సీట్ ఇస్తున్నాయి. ఎన్నికల్లో పోటీకి చాలా అర్హతలు కావాలి. కులం, ప్రాంతం, జనబలం, రాజకీయ నేపథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది. కానీ వీటన్నిటికంటే ముందు డబ్బు ప్రాథమిక అర్హతగా మారిపోయింది. డబ్బు లేని ఎన్నికల గురించి కాదు కదా, రాజకీయం గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎన్నికలు రాగానే నేతలంతా డబ్బులు లెక్క పెట్టుకోవటంలో బిజీ అయిపోతున్నారు. ఎందుకంటే టికెట్ కావాలంటే మొదట నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని నిర్మోహమాటంగా అడిగేస్తున్నాయి పార్టీలు. డబ్బులు పెట్టుకుంటామని చెప్పినా సోర్స్ ఏంటని ఆరా తీస్తున్నాయి. పొలాలు అమ్ముతావా, ఆస్తులు తాకట్టు పెడతావా, ఎక్కడ్నుంచైనా డబ్బు సర్దుబాటు అవుతుందా అని కూపీలాగుతున్నాయి. అన్ని రకాలుగా డబ్బుకు సమస్య లేదని తేలాకే మిగతా ప్రశ్నలు వేస్తున్నాయి. ఇతర సమీకరణాల గురించి ఆలోచిస్తున్నాయి. ఎంపీ అభ్యర్థైతే కనీసం 100 కోట్ల రూపాయలు, ఎమ్మెల్యే అభ్యర్థైతే 50 కోట్ల రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిందేనని చెప్పేస్తున్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇండియన్ పొలిటికల్ క్యాష్ లీగ్లో డబ్బున్నోడే అభ్యర్థిగా చలామణి అవుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. దేశంలో తెలుగు రాష్ట్రాలు వేరయ్యా అన్నంత రేంజ్లో ఇక్కడ మనీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కులాలు, వర్గాలు, ప్రాంతాలు, అనుభవం, సేవ ఇలా ఎన్ని ప్రాతిపదికలు కలిసొచ్చినా అసలైన అర్హత డబ్బు లేదంటే మాత్రం టికెట్ గల్లంతే. అదే డబ్బుండి మిగతావేవీ లేకపోయినా సర్దుకుపోదాం అంటున్నాయి పార్టీలు. డబ్బున్న నేతలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. డబ్బు లేదని తెలిస్తే ఇచ్చిన టికెట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. డబ్బుంటే మాట్లాడు, లేకపోతే టైం వేస్ట్ అంటున్నాయి పార్టీలు. నేతలు ఎంత ప్రాధేయపడ్డా, మొహమాట పెట్టినా, పాత పరిచయాలు ఉపయోగించాలని చూసినా జాంతానై అంటున్నాయి. గత జలసేతు బంధనాలు వద్దే వద్దంటున్నాయి. ఇప్పటి సంగతి చెప్పు చాలు అంటున్నాయి. అసలు ఈ గోలంతా ఎందుకని మొదటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తర్వాతే ఆఫీసులకు పిలుస్తున్నాయి పార్టీలు. కొన్ని పార్టీలైతే ఫైనాన్షియల్ చెక్ కోసం థర్డ్ పార్టీలను కూడా ఆశ్రయిస్తున్నాయి. ఎక్కడా తేడా రాకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. డబ్బులేందే ఎన్నికలేంటని ముఖం మీదే చెప్పేస్తున్నాయి. క్యాడర్ తిరగటానికి పెట్రోల్ ఖర్చులు కూడా లేకుండా ఏం చేద్దామని వచ్చామని నిలదీస్తున్నాయి. డబ్బుంటేనే ఎన్నికలు, నిధులున్నోడే అభ్యర్థి అనేది నేటి రాజకీయం. ఎన్నికలంటే 1,00,000 ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికి వచ్చే జనానికి బేటాలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఖర్చులు వీటికి అదనం. కుల సంఘాలకు తృణమో పణమో ముట్టజెప్పక తప్పదు. ఇక తిరగటానికి వాహనాలు, వాటికయ్యే పెట్రోల్ కూడా లెక్కేస్తే తడిసి మోపెడవుతోంది. మొత్తం మీద ఎన్నికలంటేనే పెద్ద జాతర. కాబట్టి నిధుల వరద పారాల్సిందే అంటున్నారు నేతలు. సామాన్యులు కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు వచ్చేశాయి. ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ప్రత్యేకంగా రూల్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక స్థానానికి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయం ఈసీ నియమ నిబంధనల్లో పొందుపరిచింది. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం. అసలు లెక్కెంతో తెలిస్తే ఈసీ కూడా గుడ్లు తేలేయాల్సిందే. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రతి క్యాండిడేట్ ఖచ్చితంగా పక్కాగా లెక్క చెప్పాలి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే తేదీ వరకు పద్దును ఎన్నికల సంఘానికి అందించాలి. ప్రతి క్యాండిడేట్ ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రతి లావాదేవీ చెక్కుల రూపంలోనే ఉండాలనేది ఎలక్షన్ కమిషన్ పెట్టిన కట్టుబాటు. కానీ ఇలా చేసే అభ్యర్థులు చాలా తక్కువ. నిజానికి ఒక అభ్యర్థి తరపున పెట్టే ఖర్చు, పంచే సొమ్ము నేరుగా అతడే స్వయంగా ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రకరకాలుగా డబ్బులు చేతులు మారే సంస్కృతి వచ్చేశాక ఎన్ని రూల్స్ పెట్టినా ధన ప్రవాహం ఆగటం లేదన్న మాట నిజం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 10-15 ఏళ్ల దాకా రాజకీయ నాయకులకు స్వతంత్ర సంపాదన, దేశభక్తి, దేశ సమైక్యతా సమగ్రతలు ప్రధాన ఆశయాలు. న్యాయవాదులు, సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు అధికంగా రాజకీయాలలో పాల్గొనేవారు. శ్రామికుల, కార్మికుల, రైతుల కష్టాలను దూరం చేయటానికి ప్రయత్నం చేసేవారు. ఆ తర్వాత పరిస్థితి క్రమేపీ మారింది. దేశభక్తి మాయమైంది, స్వార్థం పెరిగింది. రాజకీయాల్లో వ్యాపార వర్గం పాత్ర గణనీయంగా పెరిగింది. తొలుత ఎన్నికైన ప్రతినిధులను ప్రలోభపెట్టి గుత్త పెట్టుబడిదారులు తమ పబ్బం గడుపుకునేవారు. తర్వాత తమ ప్రతినిధులను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునేవారు. ఇప్పుడు వారే ప్రజాప్రతినిధులుగా మారి కొన్ని దశాబ్దాలైంది.
ఫలితంగా కార్పొరేట్ సంస్థల అధిపతులు, అక్రమ సంపాదనాపరులు, సారా వ్యాపారస్తులు, సామాజిక వ్యతిరేక శక్తులు ప్రజాప్రతినిధులయ్యారు. ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది. అవినీతిపరులు రాజకీయాలలో ప్రవేశించారు. ఓటుకు నోటు, ప్రశ్నకు డబ్బు చోటు చేసుకున్నాయి. కులం, డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలాగని అన్ని వేళలా ఇలాగే జరగటం లేదు. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే తర్వాత వారేగాక వారి తరతరాలు కూడా భోగభాగ్యాలతో జీవించటానికి, ఎన్నికలలో నెగ్గటానికి సరిపడేంత డబ్బు సంపాదించుకుంటున్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలు పెరిగాయి. అర్హతలతో పనిలేదు. మేధావులు, వృత్తి నిపుణులు, కళాకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేరు. పాల్గొనే ఆసక్తి కూడా ఉండదు. అయినా ప్రజా ప్రయోజనాలను కాపాడే శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ప్రణాళికలు వీరి సొంతం. అందుకే వీరిని ఎగువ సభలకు ఎన్నుకునే, నియమించే అవకాశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ అధికారపక్ష మద్దతుదారులు, ఎన్నికలలో ఓడిన నాయకులు, అధికార పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టగల ప్రముఖులు, నోట్లు ఇవ్వగల వాణిజ్యవేత్తలే అక్కడా ప్రత్యక్షమవుతున్నారు. దిగువ సభలు ఎలాగో డబ్బుగోలలో కొట్టుకుపోతాయి. కనీసం ఎగువ సభలనైనా మనీకి దూరంగా ఉంచారా అంటే అదీ లేదు. ఇటీవలి కాలంలో అసలు ఎక్కువ డబ్బున్నోళ్లకు పిలిచి మరీ రాజ్యసభ సభ్యత్వాలిచ్చే కొత్త కల్చర్ వచ్చేసింది. దీంతో అటు దిగువ సభలు, ఇటు ఎగువ సభలు రెండూ డబ్బు పరంగా చూస్తే ఉభయభ్రష్టత్వం చెందిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగల శక్తినే ప్రధాన కొలబద్దగా పెట్టుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నాయి. డబ్బు ఖర్చు పెట్టగలిగేవారు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం ఇంతగా వర్ధిల్లుతుంటే ఈ మాత్రం దానికి ఎందుకు అరసి గోల పెడుతున్నారని పార్టీలు దబాయిస్తున్నాయి. స్థానిక ఎన్నికలలో కూడా లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయి. రాజకీయాలు కూడా పెట్టుబడి వ్యాపారంగా మారాయి. ఇంత పెట్టుబడి పెట్టిన ఈ ప్రజాప్రతినిధులు లాభాలు సంపాదించరా? అక్రమ సంపాదనకు పాల్పడరా? కొందరు నేతలు డబ్బు ఖర్చు పెట్టుకుంటామని హామీ ఇచ్చి 5-6 కోట్లతో బరిలోకి దిగి తర్వాత చేతులెత్తేస్తున్నారు. అలాంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి పార్టీలు మళ్లీ డబ్బు ఖర్చు పెట్టాల్సొస్తోంది. గత ఎన్నికల్లో ఇలాంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ముందే అడ్వాన్స్ తీసుకుంటున్నాయి పార్టీలు. భూములు తనఖా పెట్టుకుంటున్నాయి. సిద్ధాంతాలు, విధానాలు ఇలాంటివేమీ అక్కర్లేదు. జనానికి సేవ చేస్తారా, పార్టీకైనా సేవ చేస్తారా, ఇవన్నీ చర్చకే రావు. డబ్బుంటే ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుంది. పైసలు కొడితే ఎవరైనా కడువా కప్పుకుంటారు. డబ్బుంటే చెప్పు చాలు, టికెట్ గురించి మాకుదరై అంటున్నాయి పార్టీలు. పైసామే పరమాత్మా హై అన్నట్టుగా రాబడిని బట్టే రాజకీయం అంటున్నాయి పార్టీలు. డబ్బుంటే చాలు, అభ్యర్థి గుణగణాలేవీ చూడకుండా గుడ్డిగా టికెట్లిచ్చేస్తున్నాయి. డబ్బుకు వెనకాడని క్యాండిడేట్లయితే ఏ పార్టీలో ఉన్నా అర్జెంటుగా తమ పార్టీ కండువా కప్పేసి మరీ టికెట్లు చేతిలో పెట్టేస్తున్నారు. అసలు ఆ ప్రాంతంతో సంబంధం లేకపోయినా పర్వాలేదు, డబ్బుంది కదా అని అభ్యర్థుల్ని కళ్లకద్దుకుంటున్నాయి పార్టీలు. మరే ప్రాతిపదికకైనా ఏదైనా సమీకరణాలు అడ్డొస్తాయేమో కానీ ధనాన్ని మించిన ఇంధనం లేదంటున్నాయి పార్టీలు. పార్టీల మైండ్ సెట్ను బట్టే నేతలు కూడా నడుచుకుంటున్నారు. మొత్తంగా జనానికి మాత్రమే ఎన్నికలు, నేతలకు మాత్రం వ్యాపారమే. బిజినెస్లో పెట్టుబడి పెట్టి లాభాల కోసం చూసినట్టే ఎన్నికల్లో డబ్బులు పెట్టి తర్వాత 5 ఏళ్లు అంతకు రెట్టింపు వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. నేతల చేతిలో డబ్బులుంటేనే ఎన్నికల్లో పార్టీల ఆటలు సాగుతాయి. అందుకే పార్టీలు కూడా ఉడతాభక్తిగా నేతలకు ఆదాయం వచ్చేలా సహకరిస్తున్నాయి. ఇలా పార్టీలు, నేతల పరస్పర సహకారంతో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా వర్ధిల్లుతోంది. సంపన్నులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగల దుస్థితి దాపురించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ దీనికి అతీతం కావు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలే కాదు, స్థానిక ఎన్నికలు, ఆఖరికి పంచాయతీ ఎన్నికల్ని కూడా డబ్బే శాసిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ టికెట్ కావాలంటే రేటు ఫిక్స్ చేస్తున్నారు. దాన్ని బట్టి తమ అర్హతేంటో నేతలే స్వీయ మదింపు వేసుకోవాలి. ఆ మాత్రం మనీ సూక్ష్మం గ్రహించకుండా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు అనేది పార్టీలు సూటిగా అడుగుతున్న ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయగలరు అన్న భావన ఉంది. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. తగినంత డబ్బు లేకపోతే అధికారంలో భాగస్వామ్యం కోరుకునే పరిస్థితి లేదు. ప్రస్తుత వ్యవస్థలో ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా అందుబాటులో లేదు. వ్యవస్థలో అందరికీ ఒకే స్థాయి బలం లేదు. బాగా డబ్బులు ఉన్న ఒక వ్యక్తి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి పెట్టుబడి పెడతారు. అలా పెట్టుబడులు పెట్టిన వ్యక్తికి రాజకీయ ప్రక్రియల్లో సాధారణ ఓటర్ కన్నా ఎక్కువ బలం ఉంటుందని ఆధారాలు చూపుతున్నాయి. ఎన్నికల్లో ఎంత ఎక్కువ డబ్బు పెట్టుబడిగా పెడితే అంత ఎక్కువగా గెలిచే అవకాశం, ప్రభావం చూపే అవకాశం ఉందని ఆధారాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా పెట్టే ఖర్చుకే ఇంత విలువుంది. ఇక నేరుగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అభ్యర్థికి ఉండే బలం, గెలుపు అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయంలో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఇది నేతలకు బాగా తెలిసిన థియరీ. అయితే రాజకీయంలో ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న అనధికార థియరీ. రాజకీయంలో నిలదొక్కుకోవటం ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారం వచ్చాక సంపాదించుకోవటం అనే ఊరించే వ్యవహారం ఉన్నప్పటికీ ఇప్పుడు రాజకీయాలు మరీ కాస్ట్లీ కావటంతో రాజకీయంలో ఉన్నవాళ్లే అవాక్కయ్యే పరిస్థితి. ఎన్నికలు ఎదుర్కోవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత ఖర్చు చేస్తే గెలుస్తామా ఓడతామా అనేది ఎవరూ చెప్పలేరు. అలాగని డబ్బు ఖర్చు చేయకుండా ఉండే ధైర్యం మాత్రం ఎవరూ చేయటం లేదు. పార్టీల మధ్య తేడాలు లేవు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో 5 ఏళ్లకోసారొచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే ఖర్చు పెరిగేది. కానీ ఇటీవలి కాలంలో ఉప ఎన్నికలు కూడా ఎన్నికల ఖర్చుకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ఎప్పుడు ఎంత ఏ రేంజ్లో ఖర్చు పెరుగుతుందనేది ఎవరూ ఊహించలేని దుస్థితి. డబ్బు ఖర్చు పెట్టగలడా లేదా అనేది కాదు, ఎంత ఖర్చు పెడతాడు అనేది ఇప్పుడు పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ పార్టీల పేర్లతో పనిలేదు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు అతీతంగా పాటిస్తున్న ప్రాథమిక సూత్రం ఇదే. అన్ని పార్టీల్లోనూ మెజారిటీ సీట్ల విషయంలో ఇవే లెక్కలు ఉన్నాయి. ఎక్కువ కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగలిగే వారికే అభ్యర్థిత్వాలను ఖరారు చేయటానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కావాల్సింది ప్రజల్లో ఉన్న పేరు, ప్రజలకు సేవ చేసిన నేపథ్యం కాదని, 10 కోట్ల రూపాయల వెయిటే అని ఈ విషయంలో రాజీ పడటం లేదు. ఎక్కువ ఖర్చు చేయగలిగే వారికే పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. వాళ్ల ట్రాక్ రికార్డులను పట్టించుకోవటం లేదు. రాజకీయాలు కేవలం డబ్బు వ్యవహారాలుగా మారిపోయాయి అనే మాటను జనం కూడా పట్టించుకోవటం లేదు. జనాల్లో కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తారు, ఆ పార్టీలో ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలరు అనే అంశాల గురించి మాత్రమే చర్చిస్తూ ఉన్నారు. బాగా ఖర్చు పెట్టే అభ్యర్థి పట్లే జనంలో కూడా క్రేజ్ పెరుగుతున్న చోద్యం కనిపిస్తూనే ఉంది. చచ్చినా బతికినా సింహమే అన్నట్టు ఓడినా గెలిచినా నేతలు రిచ్ కల్చర్ మెయింటైన్ చేయాల్సిందే. అలా ఉండాలంటే నేతలు డబ్బు లెక్కలు చూసేవారు అయ్యుండకూడదు. అసలు కాసుల గురించి ఆలోచించకూడదు. ధనం గురించి పట్టించుకోకూడదు. అప్పుడే డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. విజయావకాశాలు పెరుగుతాయి. ఇదే పార్టీల లెక్క. ఈ విషయంలో రాజీ పడటానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. గెలుపోటముల సంగతి తర్వాత టికెట్ కన్ఫామ్ కావాలంటేనే కొన్ని కోట్ల రూపాయలు వెదజల్లాలి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. తిరుపతి హుండీలో వేశామని సరిపెట్టుకోవాలి. మళ్లీ అధినేతల దగ్గర ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టామని నసగటం కూడా పార్టీలకు నచ్చటం లేదు. పదే పదే డబ్బు గురించి చర్చ పెట్టే నేతల్ని దరిదాపులకు కూడా రానివ్వటం లేదు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బున్న నేతలకున్న ధీమా ఎవరికీ లేదు. ఓటమి ఎరుగని నేతలకు కూడా టికెట్ రాకపోవచ్చు. కులబలం ఉన్నా ప్రయోగం పేరుతో పక్కన పెట్టొచ్చు. లోకలైనా నాన్ లోకల్ను తెరపైకి తేవచ్చు. పార్టీలో సీనియారిటీ ఉన్నా టికెట్కు మాత్రం గ్యారంటీ లేదు. కానీ డబ్బున్నోళ్లకు ఇవేవీ వర్తించవు. వారికి రాచమర్యాదలు చేసి మరీ పార్టీలు పిలిచి మరీ టికెట్ ఇస్తాయి. పక్క పార్టీలో ఉన్న 10 నిమిషాలలో కండువా కప్పి సీటిచ్చేస్తారు. చేతిలో డబ్బుందా? ఆ ఒక్క అర్హత చాలు. ఏదో ఒక టికెట్ అయితే ఖచ్చితమే. అవసరమైతే ఖరారైన నేతను కూడా మార్చేసి ధనిక నేతలకు టికెట్ సమర్పించుకుంటాయి పార్టీలు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చేశాయి పార్టీలు. డబ్బున్నోడే అభ్యర్థని అనధికారిక తీర్మానం చేసేశాయి. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఫైనల్గా మనీకే తలంచుతున్నారు. సీనియారిటీలు, సేవలు, డెడికేషన్, డబ్బు ఇవన్నీ కూడా బలాదూరంటున్నాయి పార్టీలు. విత్తనం మేలైనదైతే పంట దిగుబడి బాగా వస్తుంది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలం. ఎన్నికల్లో అభ్యర్థులు సరైన వారైతే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు బతికి బట్టకడుతుంది. అలా అభ్యర్థులు మంచివారయ్యుండాలంటే వారికి ఉండాల్సిన అర్హతలే ప్రాతిపదిక. కానీ పార్టీలు డబ్బు మాత్రమే చూసి టికెట్లు ఖరారు చేస్తున్నప్పుడు ఇక మంచికి చోటెక్కడుంది అనేది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 539 మంది ఎంపీలలో 475 మంది కోటీశ్వరులని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ గతంలోనే నిగ్గు తేల్చింది. కోటీశ్వరులంటే 1-2 కోట్లున్నవారు కాదు, వీరంతా సూపర్ సంపన్నులే. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం దేశంలో గల ప్రస్తుత శాసనసభ్యులలో 87% మంది కోటీశ్వరులు. రాజకీయాల్లో అడుగు పెట్టాలంటేనే తప్పనిసరిగా సంపన్నులై ఉండాల్సిన స్థితి దేశానికి మేలు చేయదు. కింది స్థాయి ఉద్యోగాలు చేసుకుంటున్నవారో, చిన్నాచితగా ఉపాధి పనులతో పొట్టపోషించుకుంటున్నవారో, కేవలం విద్యావంతులు, మేధావులు శాసనసభకు కాదు కదా, పంచాయతీ వార్డు మెంబర్ పదవికో, కార్పొరేటర్ స్థానానికో పోటీ చేయగల పరిస్థితి కూడా బొత్తిగా లేదు. ఇక్కడ సంపన్నులైతే కావచ్చు, కనీసం ప్రజాసేవలో వారికి గల రికార్డ్, ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపగల విజ్ఞత ఉన్నవారే ఉంటే పర్వాలేదు. అది కూడా గుండుసున్నాయే. ఎందుకంటే డబ్బు మినహా మరేవీ చూసే మూడ్లో పార్టీలు లేవు. పార్టీల ఆలోచనకు తగ్గట్టుగానే నేతలు కూడా డబ్బు సంచులు తీసుకుని రాజకీయాల్లో దిగిపోతున్నారు.
ఇలాంటి నేతలతో రాజకీయాలు అంటే ప్రజాసేవ కదా అంటే పగలబడినవుతున్నారు. మాకలా చెప్పలేదే, రేటు చెప్పు టికెట్ పట్టు అన్నారే అని చెప్తున్నారు. ఇలాంటి నేతలు పార్టీలతో ప్రజలకు ఒరిగేదేంటో ఎవ్వరికీ తెలియటం లేదు. డబ్బు ఊరక వచ్చేది కాదు. పూర్వమైతే తండ్రి తాతలకు అనాయాసంగా సంక్రమించిన భూసంపద పరంగా జమీందారీ కుటుంబాల నుంచి వచ్చిన వారు తమ ఫ్యూడల్ మంచితనం మీద ప్రజాభిమానాన్ని చూరగొని చట్టసభలకు ఎన్నికవుతూ ఉండేవారు. ఇప్పటి ప్రజాప్రతినిధుల్లో అటువంటి వారి శాతం బహు తక్కువ. డబ్బు ఒక్కటే ప్రధానంగా ఎన్నికల్లో దానిని వెదజల్లుతూ శాసనసభల్లో అడుగుపెడుతున్నారు. ఉన్నట్టుండి కోటీశ్వరులు కావాలంటే అడ్డదారులు తొక్కితీరాలి. ఆ విధంగా చట్టసభల్లో కోటీశ్వరులది పైచేయవుతోంది. వీరు ప్రజల కోసం ఏమి చేస్తారన్నది కళ్ల ముందున్నదే. అడ్డదారి దొడ్డిదారి సంపాదనతో ప్రజాప్రతినిధులయ్యే నేతలు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రాబట్టుకోవటానికి అక్షరాల వ్యవస్థను లూటీ చేస్తున్నారు. దీనికి ప్రధాన బాధ్యత ఖచ్చితంగా పార్టీలదే అంటే అందులో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో తలసరి ఆదాయం 1.43 లక్షలు. దేశ జనాభాలో 20% మంది రోజుకు 150 రూపాయలతో బతుకుతున్నారు. 95% గృహస్థులు ఏడాదికి 8 లక్షలకు మించని ఆదాయంతో బతుకుబండి నడిపిస్తున్నారు. ఇటువంటి దేశంలో 88% మంది ప్రజాప్రతినిధులు కోటీశ్వరులు కావటం విడ్డూరం కాదా? వాస్తవానికి 2004లో 156 మంది ఎంపీలే కోటీశ్వరులు. అంటే మొత్తం ఎంపీల్లో 30% మంది. 2009 నాటికి వీరి సంఖ్య రెట్టింపై 58%కి ఎగబాకింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014లో వీరి సంఖ్య 443కి చేరుకుంది. ఈ విధంగా చట్టసభల్లో కోటీశ్వరుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండటం నిరుపేదల దేశమైన భారతదేశ ప్రజాస్వామ్య దుర్దశను ఎలుగెత్తి చాటుతోంది. చట్టసభల సభ్యులు ఓటర్ల విచక్షణాజ్ఞానంపై ఆధారపడి కాకుండా డబ్బు ప్రవాహం మీద ఆధారపడి ఎన్నికవుతూ ఉండటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కానీ ఈ మాటలు చెవికెక్కించుకునే స్థితిలో పార్టీలు లేవు. ఎన్నికకు రేట్లు పెంచుతూనే ఉన్నాయి. డబ్బున్న వారికే టికెట్లు కట్టబెడుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యమంటే ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ఉత్తమ వ్యవస్థ. ఇప్పటి మన ప్రజాస్వామ్యం అందుకు విరుద్ధంగా పనిచేస్తోంది. చట్టసభలకు ఎన్నికవుతున్న సంపన్న సభ్యులు సమాజంలో అన్ని వర్గాల్ని పట్టించుకుంటున్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికల్లో డబ్బు పాత్ర కీలకంగా మారింది. డబ్బే ప్రధానమైన కొలబద్ద కావటంతో ధనవంతులైన అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ వస్తోంది. 1990-91లో పార్లమెంటులో వ్యాపారవేత్తలు 7.24% ఉంటే 14వ పార్లమెంటులో అది 22.33%కి పెరిగింది. ప్రస్తుత పార్లమెంటులో వారి నిష్పత్తి ఇంకా ఎక్కువగానే ఉంది. అరుదుగా మాత్రమే పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా రంగంలో ఉండేవారు. పరోక్షంగా పార్టీలకు అండనిచ్చేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ శక్తులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్థులుగానే ప్రవేశిస్తున్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఈ మధ్యకాలంలో భూస్వామ్య, ధనిక రైతుల నుంచే కాకుండా కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. సరళీకరణ విధానాల తర్వాత నయా సంపన్నుల సంఖ్య పెరగటంతో భారీగా ఖర్చు చేయగల డబ్బున్న అభ్యర్థులకు కొదవ ఉండటం లేదు. రాజకీయాలతో ప్రత్యక్ష అనుబంధం లాభార్జనకు సులభ మార్గంగా, అవసరంగా ఈ శక్తులు భావిస్తున్నాయి. ఈ కొత్త సంపన్న వర్గాలు సంపదలో భాగమే కాకుండా అధికారంలో కూడా భాగం కావాలన్న కాంక్షతోనే రాజకీయాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు పార్టీల తీరు చూస్తే అసలు రాజకీయాల ఆలోచన లేని ధనవంతుల్ని కూడా పనిగట్టుకుని ప్రోత్సహించి, ప్రేరేపించి టిక్కెట్లిస్తున్నాయి. ఒకసారి చేతి చమురు వదిలిన వారు ఎవరైనా దానికి ఎంతో కొంత న్యాయం జరగాలని ఆశిస్తున్నారు. వారు పెట్టిన పెట్టుబడిని బట్టి ఆ న్యాయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మామూలు న్యాయానికి, నేతలు అనుకునే న్యాయానికి చాలా తేడా ఉంది. కానీ ఇది న్యాయమే అంటారు నేతలు. దీనికి పార్టీలే సమాధానం చెప్పాలని సింపుల్గా తప్పుకుంటారు. అటు పార్టీలు కూడా అర్హతను బట్టే టిక్కెట్లిస్తున్నామని చెప్పి తప్పించుకుంటున్నాయి. ఇటు నేతలు, అటు పార్టీల ఫీట్లు చూసి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న చేటు చూసి నిట్టూర్చటం మినహా ఎవ్వరూ ఏమీ చేసే పరిస్థితి కనిపించటం లేదు.